ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జా రామకృష్ణ, అలాగే గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాజమహేంద్రవరం ప్రెసిడెంట్ బొజ్జా రామకృష్ణ నమస్కరిస్తూ, మరి ఏదైతే గత 8వ తారీఖున రాపురంలో ఉన్నటువంటి శాసన సభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ యొక్క భద్రత, సేఫ్టీ, సెక్యూరిటీ మరి టూల్ కిట్స్ 325 మందికి ఇవ్వడం జరిగినది. అదే రీతిలో మరి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రికల్ సోదరులు కొన్ని వేల మంది ఉన్నారు, ఎంతో మంది చనిపోయారు. మరి ఈ రోజు వరకు కూడా మీరు పిఠాపురంలో ఒక వెలుగు వెలిగించిన మహోన్నత వ్యక్తి మరి చీకటి రాజ్యంలోంచి వెలుగును తీసుకొచ్చి ఒక ఎలక్ట్రీషియన్ కి ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే రీతిలో ప్రతి ఒక్క ఏరియాలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే వారిని కూడా మీరు ప్రోత్సహించి మరి ఏదైతే కార్మికులు ఎలక్ట్రికల్ సోదరులు ప్రమాదపు అంచున ఉన్నారో మరి మీ ఇచ్చే టూల్ కిట్స్ విధానాన్ని వారిని కూడా ప్రోత్సహించి వారి ద్వారా మీరు ఇవ్వాలని, అలాగే మీ యొక్క ఏదైతే ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు ఇచ్చి ఉన్నారు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా మా ఎలక్ట్రికల్ ఏదైతే ప్రమాదపు అంచులో ఉన్నారో వారందరికీ కూడా అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మరి ఈ మధ్యకాలంలో భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మరి భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులు, ఆవేదన, మరి 100 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో 100 రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకు అందరినీ కూడా మేము ఆదుకుంటాం, కన్నీళ్లు తుడుస్తాం అని గౌరవనీయులు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు వారు కూడా తెలియజేసి ఉన్నారు. మరి 100 రోజులైంది, మరి ఈనాటి వరకు కూడా ఒక్క ఆప్షన్ కూడా విడుదల కాకపోవడం వల్ల చాలా ఆందోళన చెందవలసి వస్తున్నది. ఎప్పటికైనా ఆలోచన చేయండి. ఒక మ్యారేజ్ క్లైమ్ తీశారు, డెలివరీ క్లైమ్ తీశారు, యాక్సిడెంట్ క్లైమ్ తీశారు, మరి సహజ మరణం క్లైమ్ తీసేశారు. ఏమున్నాయని ఇంతవరకును. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వలవల బాబ్జీ గారిని తాడేపల్లిగును వారిని సంక్షేమ బోర్డు నిధి నిమిత్తం చైర్మన్ గా ప్రకటించి ఉన్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున, గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున, రాజమహేంద్రవరం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు ప్రకటించిన 1 మంత్ అయింది, ఎప్పటికీ కూడా మీరు ప్రమాణ స్వీకారం చేసి మరి ఏదైతే సంక్షేమ బోర్డులో ఉన్నాయో సంక్షేమ బోర్డు నుంచి మరి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా మాకు ఖచ్చితంగా త్వరలో అందజేయాలని, ఇప్పటికే సమయం మించిపోయిందని తమరికి తెలియపరుస్తున్నాం. సంక్షేమ బోర్డు నిమిత్తం చెస్ సంబంధించి మరి అనేకమైన మీరు కలెక్షన్ వసూలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా సంక్షేమ బోర్డుకి మరి నిధులు వెళుతున్నాయి. ఈ నిధులన్నీ కూడా ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులకు వర్తింప చేయాలని తెలియజేస్తున్నాం. అలాగే మరి ముఖ్యమైన విషయం మరి పోస్టల్ డిపార్ట్మెంట్. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్ వారు సుమారుగా 750 రూపాయలు ఎలక్ట్రీషియన్ అందరి చేత కట్టించుకున్నారు, రాష్ట్రం మొత్తం మీద కట్టించుకున్నారు. ఈ రోజున ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ సోదరుడు రెన్యువల్ కి అది పని చేయదు అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? 10 నుంచి 15 లక్షల రూపాయలు వస్తుంది అని ప్రతి యూనియన్ దగ్గరికి వెళ్ళి మీరు రాయించుకునే సందర్భాలు అనేకమైన ఉన్నాయి. ఒక రాజమహేంద్రవరంలో గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున 250 మంది చేయించాం మేము. ఈ రోజున మా ట్రెజరర్ గారు నన్ను వెళితే ఇది రెన్యువల్ పని చెయ్యదు అనే కాన్సెప్ట్ చెప్పి ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక ఎలక్ట్రీషియన్ ఆపద్ధర్మ ఎప్పుడూ కూడా అనునిత్యం ప్రమాదం అంచనా ఉన్నటువంటి మీరు గుర్తించి ఇన్సూరెన్స్ చేసి 750 రూపాయలు కలెక్షన్ చేశారు 250 మంది మీద. మీరు తక్షణం దీనికి సమాధానం చెప్పని ఎడలా పోస్టల్ డిపార్ట్మెంట్ వద్దే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తామని సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. దయచేసి ఈ విషయాన్ని ఇమ్మీడియట్ గా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు తక్షణం స్పందించాలి. మీరు స్పందించని ఎడలా
మేము ఏ విధంగా నిరసన తెలియజేయాలో డిపార్ట్మెంట్ ప్రతి ఒక్క పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గర కూడా మేము ముట్టడి చేస్తామని సందర్భంగా మనం చేస్తున్నాం. అయ్యా ఎప్పటికైనా సరే ప్రభుత్వం ఆలోచన చేయండి, అసంఘటిత కార్మికులను ఒక మార్గాన్ని తీసుకురండి. మీరు సంవత్సరం అయింది, ఇదిగో అంటున్నారు అదిగో అంటున్నారు, ఇంతవరకు కూడా ఏ లేదు. రాజమహేంద్రవరంలో ఒక అసంఘటిత కార్మికుడు ఏదైనా ప్రమాదము జరిగితే ఒక శాసనసభ్యుడి దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ప్రజాప్రతినిధి ఆయన అందరికీ ఒక తండ్రి లాంటి వాడు. అలాంటిది అదే శాసనసభ్యుడి దగ్గరికి 3 సార్లు మేము వెళ్ళడం జరిగింది. అయ్యా మా మీద మేమే సంఘ విద్రోహం కాదు, మేమేం టెర్రరిస్టులం కాదు, మేమేమి చెడు మార్గాల్లో వెళ్ళట్లేదు, ఎవరికి అమ్ముడు పోలేదు. ఒక్క విషయం మాత్రం గుర్తించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందువల్లంటే కష్టం వచ్చిందంటే వాళ్ళు వీరని చూడకుండా మీరు ఏదైతే కార్మికులు వచ్చారో మీరు ఆనందంతో పలకరించండి, మాకు అదే సంతోషం. మిమ్మల్ని ఏదో ఇమ్మని మేము కోరట్లా, మా బాధలు మీకు తెలియపరుస్తున్నాం. సంతృప్తిగా మీరు వారికి సమాధానం చెప్పి పంపించాలని మనస్ఫూర్తిగా గౌరవనీయులైనటువంటి రాజమహేంద్రవరం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసు గారికి మేము గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య తరఫున తమరికి ఒక్కసారి విన్నవించుకుంటూ మిమ్మల్ని అభినందించడానికి 3 సార్లు వచ్చినా సరే తిరస్కరించినందుకు ఇది చాలా బాధపడుతున్నాం, ఆవేదన చెందుతాం. ఈ పత్రికా ముఖంగా మీకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఒక ఆశయంతో మీ ముందుకు వచ్చామని ఈ సందర్భంగా మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. ఏ సార్ దీని బీఓసీ కార్డులు అండి, ఈ కార్డులో ఇచ్చారండి ప్రభుత్వము. బీఓసీ కార్డు అని ఈ కార్డు ఇచ్చారు. ఇచ్చారే అంటే ఒక అసంఘటిత కార్మికుడు ఒక గుర్తింపు కోసం ఈ కార్డు ఇచ్చారు. 110 రూపాయలు కట్టించుకుంటున్నారు. ఈ సొమ్ము అంతా ఎక్కడికి వెళ్తుంది? చెస్ లోకి వెళ్తుంది. చెస్ విధానం సంక్షేమ బోర్డు నిధికి వెళ్తుంది. మొన్నే వలవల పార్టీ గారు సంక్షేమ బోర్డులో నిధులు ఉన్నాయి, మీరేం భయపడకండి, అయితే 100 రోజులు అన్నపోయింది, తర్వాత సంవత్సరం అయింది, మరొక సంవత్సరం పెరుగుతాదేమో అనుకుంటున్నాం. మేము దీన్ని తక్షణమే మీరు స్పందించి ఈ యొక్క బీఓసీ కార్డుకి న్యాయం చేయమని మేము కోరుతున్నాం. సార్ చెప్పండి, సార్ చెప్పండి. నమస్తే. ఇక్కడ జాంపేట వచ్చింది, జాంపేటలో ఉన్నాం, ప్రెస్ మీట్ లో ఉన్నాం, ప్రెస్ మీట్.